ఆ సాయంత్రం మెరీనా బీచ్‌కి తీసుకువెళ్ళాడు అందర్నీ పాణిగ్రాహి. మూడో రోజు పొద్దున్న చెల్లెలికి, బావగారికి చెప్పేశాడు విశ్వం. రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు. ఈ రాత్రికే వెళ్ళిపోతామని. తెల్లబోయాడు పాణిగ్రాహి. అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకో 4 రోజులు ఉంటారనుకున్నాను. ముక్తసరిగా అని ఊరుకుంది నిరంజని. పాణి మాత్రం ఒప్పుకోలేదు. అదేంటోయ్! మొన్నొచ్చి అప్పుడే ఇవాళ వెళ్ళిపోతానంటున్నావు. అదేం కుదరదు. ఇంకో వారం ఉండాలి కనీసం. లేదులే పాణి, వెళ్ళాలి. నాన్నగారితో రేపటికి తిరిగి అక్కడికొచ్చేస్తామని చెప్పాను. ఇంట్లో ఇంకెవరూ లేరు కదా! ఆయనే వంట చేసుకుని తినాలి. ఇబ్బందవుతుంది ఆయనకి. మేమిక్కడ ఎక్కువ రోజులు కూర్చుంటే ఏదో చెప్పాలి కదా అని కారణం తండ్రి మీదకి తోసి ఊరుకున్నాడు విశ్వం. కానీ నిజానికి తాము వెళ్లే వరకు ఆయనకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసే వచ్చాడు. పక్కింటి మాస్టారు కూతురు 15 ఏళ్ల పిల్ల. చదువు మానేసి ఇంట్లో కూర్చున్న అమ్మాయుంది. పేరు కమల. దానికి వంట బాగా చేతనవును. 2 పూట్ల రాఘవయ్యకి వంటలో సాయం చేసేందుకు వచ్చి వెళతానని చెప్పింది. సాయం చేయడానికి వస్తానంది గాని అసలు ముసలాయన్ని వంటింట్లోకి రానిస్తుందేంటి? అంతా పూర్తిగా తనే వండి అక్కడ పెట్టి వెళ్తుంది. ఆ నమ్మకం ఉంది విశ్వానికి. మీరు తిరిగొచ్చేంత వరకు పెద్దయ్యగారికి తోడుగా మీ ఇంట్లో బయట వరండాలో రోజు నేను పడుకుంటాను అన్నాడు చాకలి వీరన్న. వాడు చాలా నమ్మకస్తుడు. అందుకని ఓ వారం రోజులు కాదు కదా, ఇంకో 2 రోజులు తనిక్కడ ఎక్కువున్నా తండ్రికి ఇబ్బంది లేదు. కానీ అవన్నీ చెప్పలేదు విశ్వం. పాణి ఎంత బ్రతిమాలినా ఇవాళ వెళ్ళిపోతామన్న మాట మానలేదు విశ్వం. ఇక తప్పనిసరిగా పాణిగ్రాహి సరే అయితే, కానీ రిజర్వేషన్ లేకుండా రాత్రి ప్రయాణం ఎందుకు? పిల్లాడితో కూడా కష్టమవుతుందేమో. రిజర్వేషన్ లేనప్పుడు పగలు ప్రయాణమైతే పర్వాలేదు. పగలే కాబట్టి పడుకోకపోయినా కూర్చుని ఎలాగో అలా గడిపేయచ్చు. నిద్ర చెడిపోయిందన్న బాధ ఉండదు. ఆలోచించుకో అన్నాడు. అతని మాటలు ఒప్పుకుని మర్నాడు పొద్దున్న రైల్లో వెళతామన్నాడు విశ్వం. ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టేశాడు పాణిగ్రాహి. స్నేక్ పార్క్ చూపిస్తాను పదండి అంటూ బయలుదేరదీశాడు అందర్నీ. అయిష్టంగానే తయారయ్యొచ్చి కారులో కూర్చుంది నిరంజని. మొదట రాజాజీ మెమోరియల్, గాంధీ మండపం చూపించి ఆ తర్వాత స్నేక్ పార్కులోకి తీసుకువెళ్ళాడు. రకరకాల ఆ పాములు చూస్తుంటే అందులోనూ అంత దగ్గరగా ఒళ్ళు జలదరించింది సరోజకి. చూడడం ముగించి బయటకొచ్చాక ఉండబట్లేక అడయారం మర్రి చెట్టు చూపించరా అని అడిగింది పాణిగ్రాహిని. తప్పకుండా. రాక రాక మీరు మద్రాసొస్తే 4 చూపించకుండా ఎలా? నిరంజనికి చాలా విసుగ్గా ఉంది. ప్రతి నిమిషం మనసులో చెలరేగుతున్న యుద్ధమే దానికి కారణం. ఇంకెక్కడికి వెళ్లాలని లేదు. తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి గదిలో ఒంటరిగా కూర్చోనుంది. కాని వదిన మర్రి చెట్టు చూపించమంటోంది. వద్దు, ఇంటికి పోదాం అని ఎలా అనగలదు తను? ఏం నిరంజని, ఏం మాట్లాడలేదే? వదిన ప్రశ్నకి ఉలిక్కి పడింది. బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. ఏం మాట్లాడను? మర్రి చెట్టు చూసి తిరిగొచ్చేటప్పుడు మైలాపూర్లో కాపాలేశ్వర స్వామి కోవెల కూడా చూపించాడు పాణిగ్రాహి. నువ్వు మా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నావు నొచ్చుకున్నాడు విశ్వం. శ్రమ? నేనేమన్నా మీ అందర్నీ మోస్తున్నానా? నవ్వేశాడు పాణిగ్రాహి స్నేహితుడి భుజం మీద చిన్నగా తట్టి. ఇంకా మహాబలిపురం, కంచి కూడా తీసుకెళదామనుకున్నాను. ఏది, మీరు ఉండమని పట్టుబట్టి రేపే ప్రయాణమైపోతుంటే ఇంకేం చేయను? ఇంకోసారొచ్చినప్పుడు తప్పకుండా అవి కూడా చూద్దాం మళ్ళీ తనే అన్నాడు ఓ నిమిషం పోయాక. అతను చూపించే ప్రేమకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు విశ్వం. కాని చెల్లెలి తీరే అర్థం కాక అయోమయంగా ఉంది. మరొక తమిళం సినిమా కూడా చూపిద్దామనుకున్నాను. మంచి సినిమా. తంగ పతాకం ఆడుతోంది శివాజీది. పాణిగ్రాహి మాటలకి నవ్వి ఊరుకున్నాడు విశ్వం. ఎన్ననుకుని ఏం లాభం? తనింక ఉండదలుచుకోలేదు. చెల్లెలి ప్రవర్తన వింతగా ఉంది. ఆశ్చర్యమే కాక కోపంగా కూడా ఉంది చెల్లెలి మీద. తామొచ్చినందుకు సంతోషం వెలువచ్చలేదు సరికదా, ఇంకో 4 రోజులుండమని బలవంతం చేయలేదు. అలాంటప్పుడు తొందరగా వెళ్ళిపోకుండా వారం 10 రోజులెలా కూర్చోగలడు తనిక్కడ? ఇంకో 4 రోజులుండాలని ఎంతగానో ఉంది సరోజకి మనసులో. కాని ఎలా? అటు ఆడపడుచు తీరు అర్థం కావట్లేదు. ఆ మౌనం, ఆ ముభావం దూరంగా నిలబెడుతున్నాయి. ఇటు భర్త రేపే వెళ్ళిపోవాలని పట్టుదలగా ఉన్నాడు. రావడం ఓ వారం రోజులుందామన్న ప్లాన్లోనే వచ్చారు. కాని భర్త మూడు పాడైపోయింది. ఇంకా తనని ఒప్పించడం ఎవరితరమూ కాదు. ఆ సంగతి తెలుసు కాబట్టి మాట్లాడకుండా ఊరుకుంది. రేపే వెళ్ళిపోవడం ఏం బాగలేదు. నువ్వైనా మీ అన్నయ్యకి చెప్పి ఇంకో వారం రోజులుండేలా ఒప్పించు నిరంజని. భార్య వంక చూశాడు పాణిగ్రాహి. నాన్నగారికి ఇబ్బంది అవుతుందని చెప్పాడు కదా. అదే కారణమన్నట్టు చెప్పింది నిరంజని. కాదు, నువ్వే దీనికి కారణం. అరవాలనిపించింది విశ్వానికి. బలవంతంగా నోరు నొక్కుకుని కూర్చున్నాడు. సాయంత్రం 6:30కి భార్యని పిలిచాడు పాణిగ్రాహి. మరి మీ అన్న వదినకి బట్టలు పెట్టద్దు, రేపొద్దున్నే వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడు బజారుకు వెళదాం పదా. అన్యమనస్కంగానే బయలుదేరింది నిరంజని. షాపులో అడుగు పెడుతూనే పాణి కళ్ళు షోకేసులో ఉన్న చీర మీద పడ్డాయి.
పట్టుచీర, మంచి రంగు, అందమైన డిజైను, చాలా బావుంది. ఆ చీర చూడు చూపించాడు భార్యకి. నిరంజని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మాట్లాడకుండా లోపలికి నడిచి సేల్స్ గర్ల్తో వాయిల్ చీరలు చూపించమంది. పాణిగ్రాహి ఉండబట్లే కన్నాడు. ఇదేం మొదటిసారి కదా మనం పెడుతోంది, వాయిల్ చీర పెడితే బావుంటుందా? చిర్రెత్తుకొచ్చింది నిరంజనకి. ఏం, ఎందుకు బావుండదు? అంది పైకి. లోపల మాత్రం, మీరు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు బంగారు బొమ్మలాంటి పిల్లని ఇతనికిచ్చి చేయడం అన్యాయం, వద్దు అంటూ వాళ్లలో ఎవరైనా అడ్డుకున్నారా? నా విషయంలో అన్యాయంగా ప్రవర్తించిన వాళ్ళకి మర్యాద చాలు, ఈ బట్టలు చాలు అనుకుంది కసిగా. మీ అన్నయ్యకి టెర్లిన్లో తీసుకుందామనుకుంటున్నాను. అనవసరం, కాటన్లో తీసుకోండి. అది కాదు నిరంజని. ఏది కాదు? డబ్బుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయడం నాకిష్టం లేదు. కొట్టువాడి ముందు వాదించడం ఇష్టం లేక కాటన్లోనే ప్యాంటుకి, షర్టుకి గుడ్లు తీసుకున్నాడు. మరి మీ ముద్దుల మేనల్లుడికి తీసుకోవద్దు. వాడికి డబ్బిచ్చేశాను, ఇంకేం కొనకర్లేదు. చరచర కారు దగ్గరికి నడిచింది. మరి మాట్లాడడం ఇష్టం లేక బిల్లు చెల్లించి బయటకొచ్చాడు తను కూడా. మర్నాడు పొద్దున్న స్టేషన్కి వెళ్లబోయే ముందు వదినకి బొట్టు పెట్టి చీర, జాకెట్ కూడా ఇచ్చింది నిరంజని. పాణిగ్రాహి కూడా స్నేహితుడి కోసం కొన్న బట్టలు అతని చేతిలో పెట్టాడు. ఆ బట్టలు చూస్తూనే విశ్వం, సరోజల మొహాలు మాడిపోయాయి. స్టేషన్కి చేరుకునేదాకా కూడా కారులో ఎవరూ మాట్లాడుకోలేదు. నిరంజనని పిసినరిదానిగా అంచనా వేస్తూ మనసులో రకరకాల ఆలోచనలు చేశారు విశ్వం, సరోజలు. అన్నా వదినల జంట ముందు తమ జంట సూర్యుని ముందు దివిటీలా ఉందన్న బాధతో, అవమానంతో, కోపంతో, అసూయతో లోలోపల ఉడికిపోతోంది నిరంజని. పాణిగ్రాహి 1-2 మాటలు మాట్లాడాడు కానీ ఎవరూ అతని మాటలు వింటున్నట్టు కనిపించక అతను మౌనం వహించాడు. స్టేషన్లో విశ్వంతో మరీ మరీ చెప్పాడు పాణిగ్రాహి. వీలు చూసుకుని ఎప్పుడైనా మీ నాన్నగారిని పంపించండి, మా దగ్గర ఉన్న నెల్లాళ్ళుంటారు. అలాగే అని ఊరుకున్నాడు విశ్వం. ఏమంటావు నిరంజని? ఆయనొచ్చి మన దగ్గర కొన్నాళ్ళుంటే బావుంటుంది కదూ? అవునో కాదో తెలియకుండా తల ఊపింది నిరంజని. రైలు కదిలాక మౌనంగా భర్త వెనకాల కారు దగ్గరికి నడిచింది. భార్య మౌనం చాలా వింతగా తోచింది పాణిగ్రాహికి. తన స్వంత అన్నావదినలొచ్చినందుకు ఏమాత్రం సంతోషం వెలుబుచ్చలేదు. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత నిర్లిప్తంగా ఉందో వెళుతున్నప్పుడు అలాగే ఉంది, తేడా లేదు. హలో పాణి! ఇద్దరూ ఒక్కసారే వెనక్కి తిరిగి చూశారు. మనోహర్ ఊదారంగు సూట్లో మెరిసిపోతున్నాడు. చేతిలో ఒక ఎర్ర గులాబీ ఉంది. నవ్వుతూ దగ్గరకొచ్చాడు. అతన్ని చూస్తూనే నిరంజని మనసులోని నిర్లిప్తత మాయమైంది. మనసు మధుర లోకాల్లో తేలిపోతున్నట్టనిపించింది. కళ్ళు వాటంతటవే కాంతులు నింపుకున్నాయి. తమకి తెలియకుండానే అధరాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏంటి, నువ్వు కూడా ఇలా వచ్చావు? ఆ పువ్వేంటి? అంటూ తామెందుకు స్టేషన్కొచ్చింది చెప్పాడు పాణిగ్రాహి. నేనిప్పుడే దిగాని రైలు. ఆఫీస్ పని మీద మొన్న క్యాంప్కెళ్ళాను. అదిగో నా సామాను అంటూ వెనక పోటర్ తెస్తున్న సూట్ కేసు చూపించాడు మనోహర్. మరి ఆ పువ్వేంటి? కంగారు పడకు, దీని వెనక పెద్ద కథేమీ లేదులే. వాడెవడో అమ్ముతున్నాడు. గులాబీ పూలంటే నాకెంతో ఇష్టమని నీకు తెలుసుగా. అఫ్కోర్స్, అందమైన వస్తువులంటే ఎవరికిష్టం ఉండదు? ముద్దొస్తున్న ఆ పువ్వుల్ని చూసి ఉండబట్టలేక ఒక పువ్వు కొన్నాను నవ్వాడు మనోహర్. అప్పుడే అతని వైపు చూసింది నిరంజని. ఆ నవ్వు మనసుని ఏవేవో లోకాలకి మళ్లించింది. వశం తప్పిన మనసుని అదిలించలేక కలవరపడిపోయింది. అందమైన వస్తువు అందమైన వాళ్ళ దగ్గరుంటే మరింత అందం కదూ, న్యాయం చేకూర్చినట్టవుతుంది. కొన్నానే గాని నేనేం చేసుకుంటాని పువ్వు, తీసుకోండి. మీకేం అభ్యంతరం లేదు కదా అంటూనే పువ్వు ముందుకు చాపి నిరంజనకి అందించాడు. భలే వాడివే, ఆమె గారికి అభ్యంతరం ఎందుకుంటుంది? పువ్వులంటే ఆడవాళ్లకి పంచప్రాణాలు కదా. భార్యవైపు ఓరగా చూస్తూ అన్నాడు పాణిగ్రాహి. ఎంతో అపురూపంగా పువ్వు అందుకుంది నిరంజని. అందుకోవడంలో అతని చేతివేళ్లు తగిలి చెంపల్లో మరో గులాబీ విరిసింది. అరే, అప్పుడే వచ్చేసారేంటి? కొడుకు, కోడలు ఇంట్లో అడుగు పెడుతుంటే ఆశ్చర్యం వ్యక్తపరిచాడు రాఘవయ్య. వారం రోజులుండొస్తామని వాళ్ళు మరీ ఎక్కువ బలవంతం పెడితే 10 రోజులుండొస్తామని వెళ్ళిన వాళ్ళు 4 రోజే తిరిగొచ్చేయడం ఆశ్చర్యమే మరి. అది రిటైర్డ్ బడిపంతులు రాఘవయ్య గారి కూతురు కాదు, గుమస్తా విశ్వం చెల్లెలు కాదు, పొలుకుబడి డబ్బు ఉన్న ఒక పెద్ద ఆఫీసర్ భార్య అదిప్పుడు. ఆ సంగతి మర్చిపోయి అలా అడుగుతున్నారు మీరు. విశ్వం జవాబు మరింత ఆశ్చర్యంగా అనిపించింది ఆయనకి. ఏంట్రా వింతగా మాట్లాడుతున్నావు? ఇప్పుడేమైంది? మీ కూతురు దృష్టిలో మనం వాళ్ళ నౌకర్ల కంటే తీసిపోయాం. కోపమంతా ఒక్క ముక్కలో వెళ్ళగక్కాడు విశ్వం. చచ్చా, అదేమిట్రా అలా అంటావు? ఏమ్మా సరోజ, అసలేం జరిగింది? నువ్వైనా చెప్పు. సరోజ భర్త వైపు చూసింది. ముందు నాకు కాస్త కాఫీ కలిపివు. నీకెందుకు, నువ్వేం మాట్లాడకుండా లోపలికి నడు అన్న భావంతో చూశాడు విశ్వం. తలంచుకుని లోపలికి వెళ్ళిపోయింది సరోజ.
అసలు సంగతేంటో చెప్పరా? ఆతృత అణుచుకోలేక మళ్ళీ కొడుకుని అడిగాడు. నేను చెప్పడం ఎందుకులేండి, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి 2 రోజులుండి రండి, మీకే అర్థమవుతుంది. అంతటితో ఆ ప్రసంగం ఆపేసి పెరట్లోకి వెళ్ళిపోయాడు విశ్వం. రాఘవయ్యకంత అయోమయంగా ఉంది. అసలు సంగతేంటో చెప్పకుండా కొడుకు అలా సగం సగం మాట్లాడడం బొత్తిగా నచ్చలేదు. నీకు మాటలొస్తే నువ్వైనా చెప్పేవాడివి అంటూ మనవణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. వాడు నవ్వులు కురిపిస్తూ తాతయ్య ఒడిలో చేరిపోయారు. సాయి వాళ్ళు వచ్చేసినట్టున్నారే అంటూ అడుగుపెట్టింది పక్కింటి మాస్టర్ అమ్మాయి. ఇవాళ వచ్చేస్తారని మీరు చెప్పలేదేం బాబాయ్ గారు? ప్రశ్నించింది రాఘవయ్యని. ఇవాళ వచ్చేస్తారని నాకు తెలీదు తల్లి. ఎరా, మద్రాసు నుంచి ఏమేం పట్టుకొచ్చావు? మీ అత్తయ్య ఏమేం కొనిపెట్టింది? సాయి బుగ్గలు సాగదీస్తూ అడిగింది. మనింట్లో ఎదురింట్లోకి ఎవరో కొత్తగా వచ్చినట్లున్నారు. భోంచేస్తూ యథాలాపంగా అడిగాడు పాణిగ్రాహి. ముద్ద నోట్లో పెట్టుకోబోతుందల్లా చటుక్కున ఆగిపోయింది నిరంజని. ఆ రోజు సాయంత్రం ఎదురింట్లోకి అద్దెకి దిగిన రవి, అతని భార్య కళ్ల ముందు మెదిలారు. మరి అన్నం సహించలేదు. తినకపోతే భర్త వేసే వానజల్లు లాంటి ప్రశ్నలు ఎదుర్కోవాలి. అందుకని అయిష్టంగానే ముక్కుబడి తీర్చుకుంది. ఎలాగో అయిందనిపించి లేచింది. అన్యమనస్కంగా మంచం మీద వాలింది. ఆలోచనలు మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయంత్రం ఎదురింటి ముందాగిన టాక్సీలోంచి దిగిన యువకుని చూస్తూనే కంగారు పడింది మనసు. పరిశీలనగా మళ్లీ మళ్లీ అతని వంక చూసింది. అతను రవే అని పోల్చుకుంది. రవి తనకి కాలేజీలో సీనియర్, అందగాడు. గేటు దగ్గర రోజూ పొద్దున్న సాయంత్రం తనకి ఫోజులు కొడుతుండేవాడు. అందరికన్నా అందమైన దాన్ననే గర్వం తనకుండేది. తనతో మాట్లాడాలని ఎంతమంది అబ్బాయిలకో ఉండేది. అది గ్రహించి తను మరింత కొండకి కూర్చునేది. రవి తనతో మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా పండించేది కాదు తను. ఒకరోజు తను రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్నప్పుడు రవి పక్కగా వచ్చి, నువ్వు అందంగా ఉంటావు, నేను అందంగా ఉంటాను. మనిద్దరి జోడీ బాగుంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నాకు జోడీ నువ్వైతేనే బాగుంటుందని ఎందుకనుకుంటావు? నీకంటే అందమైన వాడే దొరకొచ్చు నాకు. మాటలు చాలించి దయచేయి, లేకపోతే నీ అధిక ప్రసంగానికి బహుమతిగా నా చెప్పు నీ చెంపని ముద్దు పెట్టుకుంటుంది అంటూ విసురుగా కదిలింది తను. ఆనాటి రవి ఈనాడు మళ్ళీ ఇక్కడ. అసలే మండుతున్న గుండెలు గత స్మృతులతో మరింత మండాయి. ఇంటి ఎదురుగానే ఉంటున్నప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా తనని గుర్తించకపోడు. గుర్తించిన తర్వాత నాకంటే అందమైనవాడు దొరుకుతాడన్నావుగా, ఏమైంది మరి అన్నట్టుగా నిత్యం తన వంక ఎగతాళిగా చూడకపోడు. అంతకంటే అవమానం తనకి ఏముంటుంది? భగవాన్, ఆ రోజు పీటల మీద పెళ్ళి ఆగిపోయినప్పుడే ఈ గుండె కూడా ఆగిపోతే ఎంత బాగుండేది. ఈ బాధ, ఈ అవమానం భరించడం కంటే అదే హాయి కదూ. ఏంటా దీర్ఘాలోచన? పిలిచినా పలక్కుండా. భర్త హెచ్చరికతో ఉలిక్కిపడి పక్కకు చూసింది. ఎవరి గురించి ఎంత ఇదిగా ఆలోచిస్తున్నావు? మన మధ్యకేమైనా కొత్త మెంబర్ వస్తున్నాడా? అలాంటి శుభవార్త ఏదైనా ఉంటే ఈ దీనుడి చెవిని వేసి పుణ్యం కట్టుకో. ఏదో వినకూడని మాటలు వింటున్నట్టు ఇబ్బందిగా మొహం పెట్టింది నిరంజని. ఏం అలా చూస్తున్నావు? నీకు మాత్రం కోరిగ్గా లేదు మన ఇంట్లోకి కొత్త మెంబర్ రావాలని? ఆ చిన్నారి పాప ఆటపాటలతో మనిల్లు కళకళలాడాలని? లేదన్నట్టు తలడ్డంగా ఊపింది నిరంజని. వినకూడదేదో విన్నట్టు ఇబ్బందిగా చూడడం ఈసారి పాణిగ్రాహి వంతయింది. నమ్మలేనట్టు చూస్తూ మళ్ళీ అడిగాడు. ఏం, ఎందుకిష్టం లేదు? ఏమో. ఏమో కాదు, ఏదో కారణం ఉండే ఉంటుంది. నాతో చెప్పకపోతే మరెవరితో చెప్తావు? చెప్పవు ప్లీజ్. దయచేసి నన్ను విసిగించకండి, నన్నేమీ అడగద్దు. పక్కకు తిరిగి మాట్లాడకుండా పడుకుండిపోయింది. భార్య మనసు అర్థం కాక చిన్నగా నిట్టూర్చి మంచం మీద వెనక్కి వాలాడు పాణిగ్రాహి. అనుకున్నంత అయింది. నిరంజనని గుర్తుపట్టాడు రవి. ఆ రోజు ఆదివారం. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పిపోవడానికి వచ్చారు దారువాలా, అతని భార్య. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు సాగనంపడానికి భర్తతో పాటు గేటు దగ్గరకు వచ్చింది నిరంజని. సరిగ్గా అదే సమయంలో బయటకొచ్చిన రవి నిరంజనిని చూసి ఎక్కడో చూసిన మొహంలా తోచి పరిశీలనగా మళ్ళీ చూశాడు. గుర్తుపట్టాడు. వాళ్ళెవరితోనో మాట్లాడుతున్నారని కాసేపు ఆగాడు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు బై బై చెప్పి వెళ్ళిపోగానే గబగబా వచ్చాడు ముందుకి. ముందుగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. తర్వాత నిరంజని వైపు తిరిగి, మీ పేరు నిరంజని కదూ అన్నాడు. మీకెలా తెలుసు? నవ్వుతూ మృదువుగా అన్నాడు పాణిగ్రాహి. తన మొహంలో భావాలు కనపడనీయకుండా మరోవైపుకి దృష్టి సారించింది నిరంజని. మీ మిస్సెస్ నేను ఒకే కాలేజీలో చదివాం. గుర్తుపట్టగలిగాను ఇన్నాళ్ల తర్వాత చూసినా. అఫ్కోర్స్ ఆమె ఎక్కువగా మారలేదనుకోండి. కొత్త చోటు, ఫ్రెండ్స్ దొరికేందుకు టైం పడుతోంది అనుకుంటోంది మా ఆవిడ. లక్కీగా ఇది వరకు నాకు కాస్త పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మీ శ్రీమతితో త్వరగానే స్నేహం కలుస్తుందిలేండి. ముళ్ల మీదున్నట్టుగా అనిపించింది నిరంజనికి.
వరండాలోకొచ్చిన భార్యని పిలిచాడు రవి. శ్రీలత, ఇలారా, అప్పుడే నీకొక తెలుగు ఫ్రెండ్ని చూసి పెట్టేశాను. పాణిగ్రాహి, నిరంజని కూడా అటువైపు చూశారు. రవి భార్య శ్రీలత నవ్వుతూ దగ్గరగా వచ్చింది. రవికి తగ్గట్టే శ్రీలత కూడా చాలా అందమైంది. వాళ్ళిద్దరి వంక ఒక క్షణం చూసి అప్రయత్నంగా భర్త వైపు చూసింది నిరంజని. గుండెల్ని తొలిచే బాధ ఊపిరి సలపనివ్వలేదు. తన భార్యని పరిచయం చేశాడు రవి. చేతులు జోడించింది శ్రీలత. మర్యాదగా ఉండదని వాళ్ళిద్దరినీ తమ ఇంట్లోకొచ్చి కాసేపు కూర్చుని వెళ్లమని ఆహ్వానించాడు పాణిగ్రాహి. మొదటి చూపులోనే పాణిగ్రాహి మీద మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది రవికి. అంత గొప్పవాడు నిలబడి కాసేపు తన మాటలు విన్నాడు. తమ ఇంట్లోకొచ్చి కాసేపు కూర్చోమని ఆహ్వానించాడు. అంతకంటే ఇంకేం కావాలి? సిటీస్లో ఒకళ్ళ గొడవ ఒకళ్ళకి అక్కర్లేదు. ఇరుగు పొరుగునంతగా పట్టించుకోరు. అలాంటిది ఇతను బాగా డబ్బున్నవాడైనా కూడా ఏమాత్రం గర్వం ప్రదర్శించట్లేదు. రవి మౌనం, అతను చూసే చూపులు మరోలా అర్థం చేసుకుంది నిరంజని. ఇతనిలో ఏ కోసాన అందమన్న మాటగాని, ఆకర్షణన్న మాటగాని లేదే. ఇలాంటి వాణ్ణి చూస్తూ చూస్తూ ఎలా కట్టుకుంది నిరంజని అని ఆలోచిస్తున్నాడేమో. పాతాళంలోకి కుచించుకుపోతున్నట్టుగా ఫీల్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు సినిమాకని బయలుదేరాం. సాయంత్రం తప్పకుండా మీ ఇంటికొస్తాం. క్షమాపణ చెప్పుకున్నాడు రవి. అప్పటికి వదిలినందుకు సంతోషించింది నిరంజని. వాళ్ళు అటు తిరగగానే గబగబా ఇంట్లోకొచ్చి ఎంతో అలసిపోయిందాల్లా సోఫాలో వెనక్కి వాలింది. భర్తొచ్చి తన పక్కన కూర్చోగానే చిరాగ్గా అంది. ఇలాంటి వాళ్ళందరినీ చేరదీయడం నాకిష్టం లేదు. తెల్లబోయాడు పాణిగ్రాహి. ఎలాంటి వాళ్ళు? అదే ఇప్పుడు మనతో మాట్లాడలే అతను. ఓ, మన ఎదురింటి అతని గురించా నువ్వనేది? ఏం, అతను మర్యాదస్తుడిలానే ఉన్నాడే. పైకి అందరూ అలాగే ఉంటారు. అంటే నీకు అతని గురించి వివరంగా ఏమైనా తెలిస్తే చెప్పు. చదువుకునే రోజుల్లో బుద్ధిగా ఉండేవాడు కాదు. ఆ దారివేరు నిరంజని, నవ్వేశాడు పాణిగ్రాహి. చదువుకునే రోజుల్లో ఆ వాతావరణమే వేరు. ఇప్పుడు పెళ్ళే సంసారం చేసుకుంటున్నవాణ్ణి, ఉద్యోగం చేసుకుంటున్నవాణ్ణి చదువుకునే రోజులతో పోలిస్తే ఎలా? ఎప్పుడూ ఒకలాగే ఉంటారా మనుషులు? ఏమో, నాకదంతా తెలీదు. ఉక్రోషంతో ఆ ప్రసంగం అంతటితో ఆపేసి లోపలికి వెళ్ళిపోయింది నిరంజని. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో సోఫాలో కూర్చుని ఆ రోజే తను పూర్తి చేసిన పెయింటింగ్ చూసుకుంటున్న నిరంజని లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా మనోహర్. నిరంజని కళ్ళు మెరిశాయి. తెలియకుండానే చిరునవ్వు పెదవుల మీద కదిలింది. రండి, ఆహ్వానించింది లోపలికి. లోపలికొచ్చి కూర్చుంటూ అడిగాడు మనోహర్. ఏం చేస్తున్నాడు పాణి? మనోహర్ రూపాన్ని మనసు తీరా మనసులో ముద్రించుకుంటున్న నిరంజని వెంటనే జవాబివ్వలేకపోయింది. ఒక క్షణమయ్యాక అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అంది. ఇంట్లో లేరు. అలాగా? ఇబ్బందిగా మొహం పెట్టాడు మనోహర్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అతని జవాబు కోసం ఎదురు చూడకుండా గబగబా వంటింట్లోకి నడిచింది. పాణి ఇంట్లో లేనప్పుడు కూర్చున్నందుకు మొహమాటంగా ఉన్న కూర్చోక తప్పింది కాదు మనోహర్కి. ఎదురుగా టీపై మీదున్న ఇలాస్ట్రేటెడ్ వీక్లీ చేతిలోకి తీసుకున్నాడు. పేజీలు తిరగేస్తూ నిరంజనొస్తే వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోవడానికి ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఒక ప్లేట్లో స్వీటు, హాటు పెట్టి తీసుకొచ్చింది నిరంజని. మరింత మొహమాట పడ్డాడు మనోహర్. ఇప్పుడవన్నీ ఎందుకండి, నేను వెళతాను. పాణి ఉన్నాడేమోనని. అతని మాట పూర్తి చేయనివ్వలేదు నిరంజని. స్నేహితుడి ఇంట్లో లేకపోతే స్నేహితుడి భార్యతో కొంచెం సేపైనా మాట్లాడకూడదా? ఆడవాళ్ళకి విలువివ్వరేమో మీరు. అబ్బే, అలా అని కాదు. అదేం లేదు. ఎందుకు మాట్లాడకూడదు? అంతకంటే ఏం చెప్పాలో తెలియలేదు మనోహర్కి. నిరంజన్కి వింతగా ఉంది. భర్త పక్కనున్నప్పుడు తనతో కలుపుగోలుగా మాట్లాడే మనోహర్ భర్త ఇంట్లో లేనంత మాత్రాన అంత మొహమాట పడిపోతాడేమిటి? తీసుకోండి. ప్లేటు ముందుకు జరిపింది. ఇన్ని నేనొక్కడే తినాలా? మీరు కూడా తీసుకోండి. తీసుకుంటాను. కావాలనే ప్లేట్లో ఎక్కువ పెట్టి తీసుకొచ్చిన నిరంజని అతను తీసుకుంటున్నప్పుడే చేయి చాపి తను కూడా తీసుకుంది. అతని స్పర్శ ఎదలో పులకింత లేవదీసింది. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని పక్కన కుర్చీలో పెట్టున్న పెయింటింగ్ చేతిలోకి తీసుకున్నాడు. చాలా బావుందది. నిజంగానే అతనికి నచ్చింది. అదే మాట పైకన్నాడు. చాలా బావుందిది. మీరే పెయింట్ చేశారా? నిరంజని ఆనందానికి అంతులేకపోయింది. మనోహర్ మెచ్చుకున్నాడు. అతనికి నచ్చింది. అంతకంటే ఏం కావాలి? మీకు నచ్చితే ఇది మీరు తీసుకోండి. నేనింకోటి వేసుకుంటాను. తృప్తిగా అంది. అబ్బే, నాకెందుకు? మీరు కష్టపడి పెయింట్ చేశారు. ఇంకొకరికి ఇచ్చేయడం ఎందుకు? నవ్వాడు మనోహర్. మైమరిచి చూసింది నిరంజని అతని చిరునవ్వు. కష్టపడి చేసిన వస్తువు మనసుకి నచ్చిన వాళ్ళకివ్వడంలో కష్టం ఉండదుగా లోలోపల అనుకుంది. మరేం పర్వాలేదు. ఏమంత కష్టపడిపోయానని మీరు తీసుకువెళ్ళండి. పోనీ ఫ్రేమ్ కట్టించాక ఇవ్వమంటారా? తీసుకెళ్ళి గోడకి తగిలించుకోవడమే తప్ప ఫ్రేమ్ కట్టించే ఇబ్బంది ఉండదు మీకిప్పుడు. ఇబ్బందేమీ కాదు. నేను కట్టించుకుంటానులేండి.
తీసుకోమని ఆమె అంత ఇదిగా చెప్తుంటే మొండిగా తీసుకోనని వాదించడం బాగుండదని అలా అన్నాడు చివరికి. 2 కప్పులతో కాఫీ తెచ్చి మధ్యలో పెట్టి వెళ్ళాడు అనంతం. అందమైన వస్తువులు ఇష్టపడిన వాళ్ళుండరు కదా. కాఫీ తాగుతూ ఓరగా మనోహర్ని చూస్తూ అంది. అది సహజం జవాబిచ్చాడు. ఆ జవాబు నచ్చింది నిరంజన్కి. హృదయం ఎగిరెగిరి పడింది తీయని తలపులతో. అలాగే ఎంతోసేపు అతను తనకెదురుగా కూర్చుండిపోతే ఎంత బావుంటుంది అనుకుంది. కానీ మరో 5 నిమిషాలు కూర్చుని ఇంకా వెళతానంటూ లేచాడు మనోహర్. తీయని కల చెదిరిపోతున్నట్టు బాధపడింది నిరంజని మనసు. అరే, ఇది తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. ఆమె మనసు నొప్పించడం ఇష్టం లేక ఆ పెయింటింగ్ అందుకున్నాడు మనోహర్. అతను వెళ్ళిపోయాక కూడా చాలాసేపు అతని గూర్చిన తలపుల్లోనే ఉన్న నిరంజని భరతరాక గమనించనేలేదు. దేవిగారు ఏ లోకాల్లో ఉన్నారు అన్న భర్త మాటతో ఉలికి పడింది. మనోహర్ రూపం మనసుని పువ్వల్లే వికసించేటట్టు చేస్తే భరత రూపం మనసుని పూరేకులు చిదిమినట్టు చిదిమివేస్తుందనిపించింది. శ్రీలతకి రవికి ఎంత దూరంగా ఉండాలని నిరంజని అనుకుంటుందో అంత దగ్గరగా వస్తున్నారు వాళ్ళు. ఇద్దరూ కలిసి 3-4 రోజులకు ఒకసారైనా వచ్చి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళతారు. ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో తప్పకుండా వస్తుంది శ్రీలత ఒక్కతి. ఏవేవో కబుర్లు ఆగకుండా చెప్తూ ఉంటుంది. చదవడానికి పుస్తకాలేమైనా ఇమ్మని అడిగి తీసుకువెళ్తూ ఉంటుంది. పుస్తకాల్లో ఉండే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఈ టై రవి కట్టుకుంటే టైకే అందమొస్తుంది కదూ, ఈ షర్టు రవి తొడుక్కుంటే షర్టుకే అందమొస్తుంది కదూ అంటూ ఉంటుంది. పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటాయి నిరంజనిక మాటలు. ఆ టైలో ఆ షర్టులో తన భర్తని ఊహించుకుని అసంతృప్తిగా అసహనంగా నిట్టూరుస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం రోజులాగే వచ్చింది శ్రీలత. వచ్చి 10 నిమిషాలైందో లేదో తనేదో షాపులో చూసిన ఒక షర్టు గురించి కబుర్లు మొదలుపెట్టింది. మొన్న ఒక రెడీమేడ్ షాప్లో షోకేసులో ఒక షర్టు చూసామండి. ఎంత బాగుందనుకున్నారు. లేటెస్ట్ మోడల్. ఆ షర్టు రవి తొడుక్కుంటే రాజేష్ కన్నా దిగదుడిపే రవి ముందు. రవిని కొనుక్కోమంటే ఇప్పుడు డబ్బు లేదుగా అనేశాడు. ఏం లాభం, అదెవరో కొనేసుకునే ఉంటారు ఈ పాటికి. కానీ ఆ కొనుక్కున్నవాడు అందం చందం లేనివాడైతే ఆ షర్టు అందం కూడా పోతుంది. ఇంకా ఈ ధోరణి ఆగేలా లేదని మధ్యలో మాట మార్చింది నిరంజని. నా బ్లూ నైలాక్స్ చీర మీద ఎంబ్రాయిడరీ చేయడం పూర్తయింది, చూస్తారా? ఆ, చూపించండి. శ్రీలత మొహం విప్పారింది. నిరంజన్ వెనకే తను కూడా గదిలోకి నడిచింది. బీరువా తాళం తీసి వంగుని తను ఎంబ్రాయిడరీ చేసిన చీర తీస్తున్న నిరంజని శ్రీలత హాయ్ అంటూ అరిచిన అరుపుకి ఉలిక్కి పడింది. బీరువాలో ఉన్న కొత్త షర్టు వంక చూపించింది శ్రీలత. ఇదేనండి, ఈ షర్టే. దీని గురించే నేను చెప్పింది. రవిని కొనుక్కోమని నేనెంతగా చెప్పానో కొనుక్కోలేదు. డబ్బులేదిప్పుడంటూ తేల్చి పడేశాడు. నిరంజని నెత్తిన పిడుగుపడ్డట్టయింది. కొనుక్కున్నవాడు అందం చందం లేనివాడైతే ఆ షర్ట్ అందం కూడా పోతుంది. శ్రీలత మాటలు చెవుల్లో ప్రతిధ్వనించి మొహం ఎర్రబడింది. ఎలా ఉంది, బాగా నచ్చిందా అంటూ చీర మీద డిజైన్ చూపిస్తూ మొక్కుబడిగా అడిగింది. చాలా బాగుంది. సరిగ్గా చీరవంక చూడకుండాని అంది శ్రీలత. ఆమె దృష్టి బీరువాలో ఉన్న ఆ కొత్త షర్టు మీదే ఉంది. భరించలేని అవమానంతో నిరంజని మనసు చిత్రహింసకి లోనైంది. ఆ రోజు సాయంత్రం ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఈ నెలలో నైలాక్స్ చీర కొంటానన్నావుగా రవి, రేపు బజార్కెళదామా అంది శ్రీలత. విసుగ్గా మొహం పెట్టాడు రవి. ఈ నెలలో కుదరదు. ఏం, ఎందుకని? మాట్లాడలేదు రవి. ఇప్పటికి 4 నెలల నుంచి వాయిదాలేస్తూ ఉన్నాం. ఈ నెలలో కూడా అలాంటి నేను ఊరుకోను మొండిగా అంది శ్రీలత. ఊరుకోకేం చేస్తావు? ఏడుపు వచ్చింది శ్రీలతకి. ఏదో మహా నాకెక్కువ చీరలు కొనిపెట్టిస్తున్నావని అనుకుంటున్నావు కాబోలు. ఆ నిరంజని చీరల్లో 4వ వంతు కూడా లేవు నాకున్న చీరలు. అవునులే, దేనికైనా పెట్టి పుట్టాలి. నా కర్మ. ఒక నైలాక్స్ చీర కొనడానికి 100 వాయిదాలు వేస్తున్నావు. నేనేం చేయను, నువ్వే చూస్తున్నావుగా ప్రతి నెలా వచ్చి పడుతున్న ఖర్చులు. కిందటి నెలలో అమ్మ కంటి ఆపరేషన్కి ఎంత ఖర్చయింది నీకు మాత్రం తెలీదు? ఆ ముందర నెలలో అత్తయ్య కూతురి పెళ్ళికని అంత దూరం పడిపోయామా? అప్పుడు బోల్డు ఖర్చు అయిపోలేదు. దానికి ముందర నెలలో ఇంకేదో ఖర్చు తగిలింది. ఇప్పుడు నెలమో తమ్ముడు కాలేజీ వాళ్లతో ఎక్స్కర్షన్కి వెళుతున్నాడట. ఓ 80 రూపాయలైనా కనీసం పంపమని కోరాడు. అందుకని ఈ నెలలో నీకు చీర కొనడం కుదరదంటున్నాను. వచ్చే నెలలో ఇంకేదో వస్తుంది. వచ్చే వాళ్ళకెప్పుడు అడ్డంకులు వస్తూనే ఉంటాయి. చిచ్చి, దేనికైనా పెట్టి పుట్టాలి. ఆ రోజు షాపులో మనం చూసిన ఆ షర్టు పాణిగ్రాహి గారు కొనేసుకున్నారు. ఇవాళ వాళ్ళ బీరువాలో చూశాను. నువ్వు తొడుక్కుంటే ఆ షర్టుకి అందం వస్తుంది. చిచ్చి, దేనికైనా పెట్టి పుట్టాలి. ఎన్నిసార్లంటావా మాట? కోపంతో రవి మొహంలో రంగులు మారాయి. మరింత కోపంతో మండిపడింది శ్రీలత. 100 సార్లంటాను. నా ఇష్టం వచ్చినన్ని సార్లంటాను. అనుకో, ఒక్కదానివి కూర్చుని 100 సార్లు కాదు, 1000 సార్లు అనుకో. చెప్పులు తొడుక్కుని చిరాగ్గా వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు రవి.
వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ రాత్రి 10 దాటాక గాని ఇంటికి రాలేదు. అంతవరకు తను కూడా అన్నం తినకుండా నీరసంగా కుర్చీలో కూర్చునున్న శ్రీలత తలుపు తట్టిన చప్పుడికి ఉలిక్కిపడి లేచి వెళ్లి తలుపు తీసింది. లోపలికొచ్చి మౌనంగా బట్టలు మార్చుకుని మంచమెక్కాడు రవి. భర్త బయటికి వెళ్ళిపోగానే చల్లారిపోయిన కోపం భర్త ఇంటికొచ్చి పలకరించకపోవడంతో మళ్ళీ తిరగబెట్టింది శ్రీలతకి. చేసిన వంటంతా వృధా కాగా తను కూడా ముసుగు తన్నేసింది. మనోహర్కి జ్వరంగా ఉందని తెలిసింది. లీవ్లో ఉన్నాడట. నేనిప్పుడు వెళ్ళి ఒకసారి చూసొస్తాను. అయ్యో, మనోహర్కి జ్వరమా? తను కూడా వెళ్ళి చూసొస్తే? ఆ మాటే పైకనేసింది భర్తతో. నేను కూడా వస్తాను పదండి, నాకు ఏం తోచట్లేదు ఇంట్లో. తనంతట తానుగా మీతో నేనొస్తాను అని భార్య ఎప్పుడూ అడగకపోవడం, ఇప్పుడు తనంత తానే నేను వస్తానని అనడం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది పాణిగ్రాహికి. మరీ మంచిది, పద. ఇద్దరూ వచ్చారు పాపం నన్ను చూడ్డానికని సంతోషిస్తాడు. ఆలస్యం చేయకుండా గబగబా తయారై వచ్చింది నిరంజని. కారులో బయలుదేరారు. భర్త పక్కన కూర్చుందన్న మాటే గాని నిరంజని మనసులో లేదు. కళ్ల ముందు మనోహర్ రూపం తప్ప మరేదీ కనిపించట్లేదు. కారు ఆధునికంగా ఉన్న అందమైన ఇంటి ముందాగింది. ఇదే మనోహర్ ఇల్లు. భార్యతో చెబుతూ డోర్ తెరిచాడు పాణిగ్రాహి. నిరంజని గుండె వేగంగా కొట్టుకుంది. అది వరకెప్పుడు అతనింటికి తను రాలేదు. ఇదే మొదటిసారి. తనని చూసి అతనిలో కలిగే భావాలు ఎలా ఉంటాయో. వరండాలో కూర్చున్న నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీశాడు. భర్త వెనకే పురివిప్పిన నెమలిలా పులకించిపోతున్న మనసుతో వయ్యారంగా లోపలికి నడిచింది. రా నిరంజని, మన వాడింట్లో మనకి మొహమాటం అక్కర్లేదు. చనువుగా బెడ్రూంలోకి నడిచాడు పాణిగ్రాహి. మంచం మీద పడుకుని ఏదో మ్యాగజైన్ తిరగేస్తున్న మనోహర్ పక్క మీద లేచి కూర్చున్నాడు. రా పాణి, రా. వెనకే వస్తున్న నిరంజనిని చూస్తూనే అతను ఆశ్చర్యపడిన మాట నిజం. 2 కుర్చీలు తెచ్చి మంచానికి కొంచెం దూరంలో వేశాడు నౌకర్. ఇద్దరూ కూర్చున్నాక నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు మనోహర్. తను రావడమే కాక మిమ్మల్ని కూడా శ్రమపెట్టి తీసుకొచ్చాడు. అనవసరంగా నా మీద నిందలు మోపుతున్నావు. ప్రాణ స్నేహితుడు అని క్షమించి వదిలేశాను పో. ఆమె గారు తనంత తానుగా వస్తానంది. మనోహర్ నిరంజని వైపు చూశాడు. అప్పుడే అతని కళ్ళలోకి చూసింది నిరంజని. ఇద్దరి చూపులు కలియగానే సిగ్గుపడుతున్నట్టుగా తలదించుకుంది. నిరంజని మనసులో భావాలు ఊహించలేని మనోహర్, చాలా థ్యాంక్స్ నా మీద అభిమానానికి అన్నాడు చిన్నగా. నిరంజని కళ్ళు తృప్తిగా మెరిశాయి. భర్త మనోహర్తో మాట్లాడుతుంటే ఆ గదిలోనే బల్ల మీదున్న కథల పత్రిక ఒకటి చేతిలోకి తీసుకుంది తను. అన్నట్టు ఆలస్యంగా చెప్తున్నందుకేమీ అనుకోకండి. ఆ పత్రికలో నేను రాసిన కథ ఒకటి పడింది. నా మొట్టమొదటి కథ. అసలు పడుతుందనుకోలేదు, తిరిగొస్తుందనుకున్నాను నవ్వుతూ చెప్పాడు మనోహర్. కంగ్రాచ్యులేషన్స్. కథలు కూడా రాస్తారన్నమాట. చెప్తున్నాను కదా, ఇదే నా మొట్టమొదటి ప్రయత్నం. ఇదివరకెప్పుడూ రాయలేదు. నౌకరు ట్రేలో కాఫీ బిస్కెట్లు తీసుకొచ్చాడు. తీసుకోండి. మనోహర్ కేసి చూస్తూ తలడ్డంగా ఊపాడు పాణిగ్రాహి. నీ కథ పడిన శుభ సమయంలో బిస్కెట్లతో సరిపుచ్చుతున్నావా? పోన్లే, ఇప్పుడు నీ కొంట్లో బాగలేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇవాళ కొంచెం నయంగానే ఉంది. పూర్తిగా తగ్గిన తర్వాత సవేరాకి తీసుకువెళతాను, సరేనా? ఇవాళకి ఇవి తీసుకోండి. ఓకే, ఎగ్రీడ్. ట్రేలోంచి కాఫీ కప్పు తీసి భార్యకి అందించాడు పాణిగ్రాహి. ఒంట్లో బాగాలేని వాళ్ళు మీరు, ముందు మీకివ్వడం న్యాయం అంటూ తన చేతిలో కప్పు మనోహర్ చేతికి అందించింది నిరంజని. ఆ తర్వాత తనంతట తానే ట్రేలోంచి మరో కప్పు తీసుకుంది. కాఫీ తాగడమయ్యాక పాణిగ్రాహి భార్యకి ఇల్లంతా చూపించాడు. అప్పుడు చూసింది నిరంజని. హాల్లో గోడకి తగిలించున్న పెయింటింగ్. తను స్వయంగా మనోహర్కిచ్చిన పెయింటింగ్. హృదయంలో కోటి వీణలు మోగాయి. అణువణువు పులకించింది. ఏంటి అక్కడే నిలబడిపోయావు? అరే, ఇలాంటి బొమ్మే నువ్వు కూడా ఒకటి పెయింట్ చేసావు కదూ? భార్య చూస్తున్న వైపే చూసి అన్నాడు పాణిగ్రాహి. తలదించుకుంది నిరంజని. ఇది నేను వేసిందే. ఒకరోజు మీరు లేనప్పుడు అతను మన ఇంటికొచ్చిన రోజు ఇది చూసి ఎంతో బాగుందని అతనంటే అప్పుడిచ్చేసా అతనికి. ఐసీ, వెరీ గుడ్, మంచి పని చేశావు. మెచ్చుకోలుగా చూశాడు భార్య వంక. అతని మొహంలోకి పరీక్షగా చూసింది నిరంజని. కోపచ్చాయలు గాని అనుమానపు నీడలు గాని మచ్చుక్కైనా లేవు పాణిగ్రాహి మొహంలో. ఏమంటాడోనని గుండెలు చిక్కబట్టుకుంటున్న నిరంజని తేలిగ్గా ఊపిరి విడిచింది. పెద్ద భారం దింపుకున్నట్లుగా అనుభూతి పొందింది. ఇంటికి బయలుదేరేటప్పుడు ఇంకా ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం అంటూ స్నేహితుడి భుజం మీద చరిచాడు పాణిగ్రాహి. భుజం తడుముకున్నాడు మనోహర్. ఒంటరివాణ్ణి కాదే నేను. ఇంట్లో నౌకరు రాజమణి ఎప్పుడూ నాతో ఉంటాడు. సంతోషించాలని తెలివికి. మీ ఇంట్లో మా ఆవిడకో స్నేహితురాల్ని చూపించవు? నిరంజని మొహంలో రంగులు మారాయి. భరత తెచ్చిన ఈ ప్రస్తావన ఏమాత్రం నచ్చలేదు. చూపులు మరో పక్కకి మరల్చుకుంది. మూలగా గుండ్రని బల్ల మీదున్న ఫ్లవర్ వాజ్ అందంగా మోడర్న్గా ఉంది.
కిటికీలకి తలుపులకి ఉన్న కర్టెన్లు మనసుని ఆకట్టుకునేవిగా మురిపిస్తున్నాయి. ఇంటి యజమానిలాగే ఆ ఇంట్లోని ప్రతి వస్తువు అందాన్ని స్వంతం చేసుకుని ఉండడం గమనించింది. అతని అభిరుచిని మనసులోనే అభినందించుకుంది. అనుకోకుండా నా పెళ్ళయిపోలేదు, నువ్వు త్వరగా ఓ తోడు తెచ్చుకున్నావంటే. స్నేహితుడి మాటలకి అడ్డు తగిలాడు మనోహర్. అందరికీ నీ అంత అదృష్టం పట్టదు. నిరంజనక మాటలు అమృతప్రాయంగా తోచాయి. తను అందగత్తె అవడం వల్లే అది దృష్టిలో పెట్టుకుని మనోహర్ ఆ మాటలన్నాడు అనిపించింది. గర్వం, సంతోషం, అదో విధమైన తృప్తి మనసంతా నిండిపోగా ఆరాధనాభావంతో మనోహర్ వైపు చూసింది. అయితే జ్వరం పూర్తిగా తగ్గాక హోటల్ సవేరా ప్రోగ్రాం మర్చిపోవుగా? కారెక్కుతూ చనువుగా స్నేహితుడిని హెచ్చరించాడు పాణిగ్రాహి. అబ్బే, మర్చిపోను, భయపడకు. నువ్వు రానన్నా చెవి పట్టుకుని మరీ లాక్కుపోతాను. అన్యాయం. తనకొక్కరికేనా లిస్టులోంచి నన్ను తీసి పడేశారా? మూతి బిగించింది నిరంజని. మీరు లేకుండానా? మీరే చీఫ్ గెస్టు. మీరు లేకపోతే పార్టీ లేదు, సవేరా లేదు. ఏమంటావు పాణి? ఈసారి మూతి బిగించడం పాణిగ్రాహి వంతైంది. అవునవును, ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. అతని మాటలకి నవ్వకుండా ఉండలేకపోయారు నిరంజని, మనోహర్లు. ఇంటికి వెళ్ళగానే మొదట మనోహర్ ఇచ్చిన కథల పత్రికలో అతను రాసిన కథ చదివింది నిరంజని. కథ చదవడం పూర్తవుతూనే మనసు ఏవేవో లోకాల్లో తేలిపోసాగింది. కుర్చీలో వెనక్కి వాలింది, పుస్తకం గుండెల మీద పెట్టుకుని. కథలో పెళ్ళైన ఒక యువతికి పెళ్లి కాని ఒక యువకుడితో పరిచయం కావడం, ఆ పరిచయం ప్రేమగా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఈ సంఘానికి భయపడకూడదన్న నిశ్చయానికొస్తారు వాళ్ళు. ధైర్యం చేసి ముందడుగు వేయాలన్న అభిప్రాయం ఇద్దరిలోనూ బలంగా నాటుకుపోతుంది. ఆ యువతి భర్తకి అసలు సంగతి తెలిసి మనసులేని మనువు కంటే శిక్ష మరొకటి ఉండదని మంచి మనసుతో తన భార్యని, ఆ యువకుణ్ణి ఒకటిగా కలుపుతాడు. ఆ కథ ద్వారా మనోహర్ తనకేదో సందేశాన్ని అందిస్తున్నట్టు అనిపించింది నిరంజనకి. పరవశంతో హృదయం పరవళ్ళు తొక్కింది. మనోహర్ రూపాన్ని మనసంతా నింపుకుని అరమోడుపు కన్నులతో అలాగే ఎంతోసేపు కూర్చుండిపోయింది. ఏంటలా కూర్చుండిపోయావు? భర్త ప్రశ్నకి జవాబుగా చేతిలో పత్రిక అందించి ఊరుకుంది. ఓ, మనోహర్ కథ చదువుతున్నావా? చదివేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అంత బాగుందా? నన్ను కూడా చదవని. భర్త చదవడం పూర్తవగానే ఆతృతగా అడిగింది. ఎలా ఉంది? జవాబు ఏం వస్తుందోనని ఊపిరి బిగబట్టి వింది. బానే ఉంది. ఆ జవాబుతో తేలిగ్గా శ్వాస విడిచింది. రెక్కలొచ్చిన గువ్వల మనసు ఊహాలోకంలోకి ఎగిరిపోయింది. పరిసరాల్లో మునుపులేని అందం రూపుదిద్దుకుంది.